ఏంటి దేవుడి ఫోటోలు చూపిస్తుంది, దేవుడి గది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్రిక్ ఉందండి. అదేంటో చూపిద్దామా? మనం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటామనమాట. నేనైతే ఎప్పుడు మండే గానీ, థర్స్‌డే గానీ, సాటర్‌డే ఖచ్చితంగా పూజ చేస్తూ ఉంటానండి. అప్పుడు మనం ఫ్లవర్స్ తెచ్చుకుంటూ పెడుతూ ఉంటామనమాట. చూడండి ఇలా ఫ్లవర్స్ పెట్టినప్పుడు అవి కింద పడిపోతూ ఉంటాయి. లేదంటే ఫోటోకి ముందుకు జరిగి ఎనకాల పెడుతూ ఉంటామనమాట. లేదంటే పేపర్ పెట్టి ఏదో ఒకటి పెట్టి చేస్తూ ఉంటాం. అయినా కూడా అవి ఆగవండి. కింద పడిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో ఏం చేయాలో చూసేద్దాము. ఇప్పుడు మన దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేయండి. ఇలాంటి బ్యాండ్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో, ఇవి వాడుతూ ఉంటాం కదా, వీటిలో ఒకటి తీసుకొని ఇప్పుడు ఫోటో ఉంది కదండీ, ఈ ఫోటోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ బ్యాండ్‌లో ఈ విధంగా ఒక్కొక్కటిగా ఫ్లవర్స్ పెట్టేయండి. బావుంది కదా! మళ్ళీ మీరు తీసేవరకి, మళ్ళీ పూజ చేసేవరకి ఆ ఫ్లవర్స్ అలాగే ఉంటాయండి. కింద పడిపోవన్నమాట. మరి బావుంది కదా! మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనే కామెంట్ చేయండి. మరి మీరు ఫ్లవర్స్ ఎలా పెడతారు దేవుడికనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.